జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్ర ప్రదేశంలో కూడా నేనున్నాను ప్రస్తుతం సభావేదిక వద్ద. సో ఈ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈవో సంగటాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు ఆలయానికి సంబంధించి. అయితే ఈ కార్యక్రమం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు ఏర్పాటు చేశారు. దాని మీద వారి స్పందన ఎలా ఉంది ఆలయ ఈవోగా, అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం, మీ స్పందన ఏంటి ఈ కార్యక్రమం మీద? భక్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ధర్మపురి క్షేత్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తగా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ధర్మపురికి విచ్చేయడం మా ధర్మపురి క్షేత్రవాసుల చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రి గారి ఆయన ఇన్స్పిరేషన్తో, వాళ్ళ అబ్బాయి ఇన్స్పిరేషన్తో ధర్మపురి క్షేత్రం మనం అరుణాచలం చాగంటి గారి ద్వారా అరుణాచలం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ధర్మపురి కూడా మనం ఇందుకు కావద్దని వారు ముఖ్య ఉద్దేశంతో వారి కుమారుడు వారి తండ్రిని ప్రోత్సహించి ఈ ధర్మపురి క్షేత్రంలో వారి ప్రోగ్రాం పెట్టడానికి గత 2 నెలల క్రితం మనం కుటుంబ సమేతంగా వారి వద్దకు వెళ్ళి వారిని ఆహ్వానించిన విషయంలో వారు అనారోగ్యంగా ఉన్న మోకాల ఆపరేషన్ అయినా వీరి భక్తికి ఒప్పుకొని ఇక్కడ ప్రవచనం చేయడానికి వారు అంగీకరించినారు. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ మనకు ప్రవచన కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే నిర్వహించబడుతున్నది. ధర్మపురి క్షేత్రంలో ఈ వారి ప్రోగ్రాం నిర్వహించడం మాకు క్షేత్రవాసుల తరఫున అందరి దేవస్థానం పక్షాన మేము హృదయపూర్వకంగా వారికి మాకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రి గారు దీనికి ఎంతో వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఎంతో మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు, మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు, మా దేవాదాయ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వైభవంగా నిర్వహించడానికి ధర్మపురి క్షేత్రం ఎంతో వైభవంగా వారి ద్వారా మనకు ప్రచారం గావించడానికి దోహదపడ్డది. వారి అందరికీ మేము దేవస్థానం పక్షాన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ముఖ్యంగా ప్రజానికంతో యువతతో మాట్లాడినప్పుడు చాలామంది మేము చాగంటి వారిని టీవీల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, కానీ ప్రభుత్వం ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటారు. దాదాపు 10 నుంచి 15 వేల మంది దాకా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. వాళ్ళ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ నుంచి వస్తున్న స్పందనపై మీ రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? ముఖ్యంగా ఈరోజు చాలా మన ధర్మపురి పట్టణ ప్రజలే కాకుండా భక్తులు చుట్టూ ప్రదేశాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఇతర అన్ని శాఖల సహకారం, ముఖ్యంగా ధర్మపురి పట్టణ ప్రజలందరూ, అన్ని కుల సంఘాలు కానీ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినారు. ఇది మన ధర్మపురి క్షేత్రానికి ఎంతో పేరుగాంచిన కార్యక్రమం కానీ అందరూ పార్టిసిపేట్ అయినారు. అందరికీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రవచన కార్యక్రమాలు దేవస్థాన పక్షాన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, గౌరవ మంత్రి గారి కృషితో మేము ఇంకా రానున్న రోజుల్లో గరికపాటి నరసింహారావు గారి కానీ ఇంకా చాలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంటున్నాం. ఇవాళ రేపు కూడా, అంటే రేపు 12 రేపు కూడా ఈ కార్యక్రమం ఉండబోతుంది. రేపటి విశేషాలు ఏంటి ఏమైనా తెలియజేస్తారా? రేపు ఇంకా ఆదివారం రోజున హాలిడే కాబట్టి చాలామంది ఇంకా వేల సంఖ్యలో 10 నుండి 15 వేల మంది భక్తులు విచ్చేస్తారని మేము ఆశిస్తున్నాం. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో పోలీస్ బందోబస్తు, క్యూ లైన్స్, ఇతర అన్ని ఏర్పాట్లు, మున్సిపల్ వారి సహకారంతో శానిటేషన్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ గారు కూడా, గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాట్ల విషయంలో ఎప్పటికప్పుడు మాకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు చాలామంది భక్తులు విచ్చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. సో ధర్మపురి క్షేత్రంలో అది ఆలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో కూడా చాగంటి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడే మనకి సంగటాల శ్రీనివాస్ గారు ఆలయ ఈవోగా ఉన్నారు, వారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు ఆలయానికి సంబంధించి. వారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని రానున్న రోజుల్లో నిర్వహిస్తాం. ప్రముఖ ప్రవచనకర్తలను కూడా ఇక్కడికి పిలిపిస్తాం. ధర్మపురి క్షేత్ర వైభవాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా యువతకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుడు హరీశ్వర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు నిర్వహించడం, ఇవాళ రేపు కూడా ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్. కెమెరామాన్ వంశీతో చందు, ధర్మపురి గ్రామం నుంచి, జగిత్యాల జిల్లా.